నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యల్లమ్మగుట్టలో గల మెడికోవర్ హాస్పిటల్లో గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ అరవింద్ సనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల్లో అందించే వైద్య సేవలకు దీటుగా మెడికోవర్ ఆసుపత్రి వైద్య బృందం మెరుగైన వైద్య సేవలు అందజేస్తుందని వారు చెప్పారు. ఈ 6 నెలల వ్యవధిలో 50కి పైగా గుండె శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీలో పూర్తి ఉచితంగా మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడడం జరిగిందని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉందని వారు తెలిపారు. రోగి మరియు వారి బంధువుల సహకారం వలనే ఎంతో హై రిస్క్తో చేసిన శస్త్రచికిత్సలు విజయవంతం కావడం జరిగిందని వారు చెప్పారు. మారుతున్న కాలానుగుణంగా వచ్చిన అధునాతనమైన పరికరాలు మరియు కావలసినంత సౌకర్యాల ద్వారా ఆరోగ్యశ్రీలో రోగులకు చికిత్సలు అందించడం జరుగుతోందని వారు చెప్పారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు మెడికోవర్ ఆసుపత్రి వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స చేసుకున్న రోగులు మాట్లాడుతూ తాము శస్త్రచికిత్స పూర్తి ఆరోగ్యశ్రీలో చేయించుకున్న తర్వాత వైద్యుల సలహాలు సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉండడంతో ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేవని మంచి ఆరోగ్యంతో ఉంటున్నామని వారు సంతోషంగా తెలిపారు. తమ ప్రాణాలను కాపాడిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ సాకేత్, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ బాను, డాక్టర్ భార్గవ్, ఆసుపత్రి మేనేజ్మెంట్ స్వామి, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని కలిపి కూడా గత 6 నెలల్లో మనం నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మెడికోవర్ హాస్పిటల్లో మోర్ దెన్ 50 అంటే 50 కేసెస్ కంటే ఎక్కువ కూడా ఆపరేషన్స్ చేసాము వితౌట్ ఎనీ ప్రాబ్లం. అంటే సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ రావడం కానీ, అప్పుడప్పుడు కొన్ని స్ట్రోక్ రావడం కానీ, ప్రాణాపాయం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మామూలుగా శాస్త్రాల్లో బుక్స్లో ఇస్తారు. 5% రిస్క్, 10% రిస్క్, ఇది ఎక్కడ పైన ఉంటుంది. కానీ మన దగ్గర దేవుడి దేవల్ల ఏ పేషెంట్ కూడా ప్రమాదం జరగడం కానీ, ఇన్ఫెక్షన్ రావడం కానీ, కిడ్నీ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లం రావడం కానీ జరగకుండా అందరూ అలా సర్జరీ చేసుకోవడం, 5 డేస్లో ఇంటికి వెళ్ళిపోవడం. సర్జరీ ముందు ఒక 3-4 డేస్ అడ్మిట్ అవుతారు. సర్జరీ తర్వాత సర్జరీ చేస్తాము. ఆ మరుసటి రోజు మధ్యలో ఉంటారు, లేకపోతే ఆ మరుసటి రోజు ఐసీయూలో ఉంటారు 2-3 డేస్. 5th డే నాడు డిశ్చార్జ్ చేసి పంపించేస్తాం. ఇలా గత 50 కేసెస్ మనకు దేవాలయం ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా ముందు కూడా మనం ఇదే విధంగా కొనసాగించాలని, నిజామాబాద్ ప్రజలకు అందరికీ కూడా ఇదే సదుపాయాలు కూడా వినియోగించుకుంటే బాగుంటుందని, ఇదే సదుపాయాలు మీరు హైదరాబాద్కి వెళ్తే మీకు ఉండడానికి ఖర్చు, తినడానికి ఖర్చు ఇవన్నీ కూడా మీకు లేకుండా ఇక్కడ అన్నీ కూడా ఇది ఆరోగ్యశ్రీలో చేసినప్పుడు ఆపరేషన్సే. మీకు అది మళ్ళీ చెప్తున్నాను, అన్నీ కూడా ఆరోగ్యశ్రీ చేసిన ఆపరేషన్సే. మొత్తం నిజామాబాద్లో ఏదైతే హాస్పిటల్లో జరిగే ఆపరేషన్స్ ఇక్కడ చేస్తున్నాం అన్నమాట. హార్ట్ ఆపరేషన్స్లో ప్రస్తుతం అన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. కాంప్లెక్స్ కొంచెం టైం పడుతుంది. అన్ని సింపుల్ ఆపరేషన్స్, కవాటా మార్పిడి ఆపరేషన్స్, బైపాస్ ఆపరేషన్స్, పిల్లలకి హార్ట్లో హోల్స్ ఉండే ఆపరేషన్స్ అవన్నీ పోల్చడానికి చేస్తున్నాం. సరేనా, రాను ఇంకా కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేస్తాం, ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఆరోగ్యశ్రీ చేసిన ఆపరేషన్స్ మళ్ళీ ఆ విషయం మీ ద్వారా చెప్తామని మా ఉద్దేశం. మీ ద్వారా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నిజామాబాద్ ప్రజలకి తెలియజేయడం ఏంటంటే, ఇప్పుడు మనకి ఫుల్ టైం కార్డియోథొరాసిక్ సేవలు అంటే హార్ట్ సర్జరీకి సంబంధించిన సేవలు మనకి ఇప్పుడు నిజామాబాద్లో అందుబాటులో ఉన్నాయి. మనం గత 6 నెలల్లో ఇక్కడ 50 సర్జరీల కంటే ఎక్కువగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. అది కాకుండా ఏ హాస్పిటల్లోనూ ఒక కంప్లీట్ టీమ్ 24 గంటలు ఇక్కడ ఉండడం అనేది ఇక్కడ లేదు. ఇది మన ఫస్ట్ టైం ఇక్కడ ఒక కంప్లీట్ టీమ్, ఎనస్థెటిస్ట్, కార్డియాక్ సర్జన్, పర్ఫ్యూషనిస్ట్, సిటీ నర్సెస్, సిటీ ఐసీయూ 24 గంటల సేవలు ఉండడం అనేది లేదు. అందులో 50 సర్జరీస్ కంప్లీట్ చేయడం అనేది నిజామాబాద్ చరిత్రలోనే దీనికి మొదటిసారి కంప్లీట్ చేస్తుంది. సక్సెస్ఫుల్గా అంటే ఒక్క కూడా మార్టాలిటీ లేకుండా మనం కంప్లీట్ చేయడం అనేది ఇంకో విశేషం. అలాగే సంపూర్ణంగా కార్డియాలజీ సర్వీసెస్ అంటే యాంజియోగ్రామ్ చేయడం దగ్గర నుంచి క్లిష్టమైన యాంజియోప్లాస్టీస్ చేయడం వరకు కూడా దాదాపుగా మనం ఒక 135-150 ప్రొసీజర్స్ పర్ మంత్ అంటే యాంజియోగ్రామ్స్ నెలకి చేస్తున్నాము. దానిలో ఒక 50 దాకా యాంజియోప్లాస్టీస్ జరుగుతుంటాయి. సో ఇట్లాంటివి మనకి పెద్ద సిటీస్లో
పెద్ద హాస్పిటల్స్లో జరిగే ఇలాంటి విశేషం మనకి ఇక్కడ నిజామాబాద్లో జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే నిజామాబాద్ ప్రజలు ఇప్పుడు హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ సేవల్ని ఒక పూర్తి హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. మేము ఇక్కడ అవైలబుల్ ఉన్నాం. ముఖ్యంగా ఇది తెలపడం అనమాట. దీనిలో మెజారిటీ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ చేయడం అనేది కూడా ఇంకొక విశేషం. సో కొన్ని క్లిష్టమైన ఆపరేషన్స్ వేరే హాస్పిటల్స్ రిఫ్యూజ్ చేసేవి కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. అందుకని మనం ఇంకా పోను ఇక్కడ సేవల్ని ఇంప్రూవ్ చేసి ఇక్కడ ప్రజలకి ఇంకా సేవలు అందుబాటులో ఉండి వాళ్ళకి సర్జరీస్ కానీ ఎటువంటి ఫాలోఅప్ సేవలు కానీ తర్వాత మెడికేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అందుబాటులో తీసుకొద్దాం అనేది ముఖ్య ఉద్దేశం. సో డాక్టర్ అవిన్, డాక్టర్ మను వీళ్ళందరూ, డాక్టర్ సాకేత్ వాళ్ళకందరూ ఇక్కడ టీం ఉంటారు. ఇప్పుడైతే మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఆపరేషన్స్, కొద్దిగా క్లిష్టమైన ఆపరేషన్స్ చేస్తున్నాము. పోను ఇంకా క్లిష్టమైన ఆపరేషన్స్, కాంప్లెక్స్ ఆపరేషన్స్ కూడా చేసే ప్లాన్ ఉంది. థియేటర్స్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ సేవల్ని ఇంకా ఎక్కువ చేసే ప్లాన్ ఉందన్నమాట. సరే, సో ఇది ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అనమాట. ఇవాళ దొరకడం కష్టం. చాలామంది ఏం చేస్తారంటే బయట నుంచి తీసుకొచ్చి ఆపరేషన్ చేసేసి టీం వెళ్ళిపోవడం అట్లాంటివి హైదరాబాద్ యూనిట్స్లో కూడా జరుగుతుంటుంది. అట్లాంటిది మనం ఇక్కడ 24 గంటలు ఇక్కడే పర్మనెంట్గా ఉండేటట్టుగా పెడుతున్నాం. అందుకు మన మంచి రిజల్ట్స్ రావడానికి కారణం కూడా మంచి ఎక్స్పర్ట్ టీమ్ ఇక్కడ ఉండడం, వాళ్ళు జాగ్రత్తగా పేషెంట్స్ని చూసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. హార్ట్ లంగ్ మెషిన్, బెలూన్ పంప్ మెషిన్, మంచి వెంటిలేటర్స్, ఐసీయూ కేర్, ఐసీయూ ట్రీట్మెంట్ ఇచ్చే ట్రైన్డ్ నర్సెస్ వీళ్ళందరూ ఉన్నారు. ఒక మంచి టీం ఉందన్నమాట. సో అందుకు మీ మూలంగా మనం చెప్పేది ఏంటంటే ఈ సేవలను ఎంత అత్యధికంగా ఉపయోగించుకుంటే అంత మేము ఇక్కడ ఫెసిలిటీ పెట్టినందుకు మాకు అంటే ఒక సంతోషం ఉంటుంది. మేము సేవ అందించగలుగుతున్నామని. పేషెంట్స్కి కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ రావాలంటే ఎంత కాదన్నా కూడా వాళ్ళకి కష్టమే. ఇప్పుడైతే రోడ్లు బాగా వచ్చి టైం తగ్గింది, కానీ అక్కడ వచ్చి ఉండడం, వాళ్ళ రిలేటివ్స్ ఉండడం, వాళ్ళకి 6-7 రోజులు ఉండడం అవన్నీ తగ్గుతుందన్నమాట. అందులో ఇంకా దూరంగా ఆర్మూరు, నిర్మల్ అక్కడి నుంచి వస్తుంటే ఇంకా కష్టం వాళ్ళకి హైదరాబాద్ రావడం. అట్లాంటిది నిజామాబాద్లో ఇప్పుడు వాళ్ళు ఈ సేవలు అందించుకుంటారు. సో మీరు కావాలంటే అన్ని హాస్పిటల్స్లో ఇక్కడ జనరల్ అనెస్థీషియా వాళ్ళే ఉంటారు. సో నేను మన బైపాస్ సంబంధించిన సర్జరీస్కి ఇవన్నిటికీ కూడా మద్దతు ఇస్తాను. సో దాంట్లో నేను స్పెషలైజేషన్ చేశాను. సో కార్డియాక్ అనెస్థీషియా మొత్తం కంప్లీట్ కేరు సో మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది అనమాట. సో జనరల్గా బైపాస్ ఆపరేషన్స్ కూడా మన దగ్గర బీటింగ్ హార్ట్ అవుతున్నాయి. బీటింగ్ హార్ట్ అంటే సో హార్ట్ బీట్ అయ్యేటప్పుడే ఆపరేషన్ చేస్తారనమాట సార్ వాళ్ళు. సో దానికి కూడా మనం స్పెషలైజేషన్ చేసి మనం ఆల్రెడీ ఐ హ్యావ్ డన్ సో మెనీ కేసెస్ హైదరాబాద్లో. సో మనకి ఇక్కడ స్పెషలైజేషన్ అదంతా కంప్లీట్గా ఉంది. సో పేషెంట్ కేరు, పోస్ట్ ఆపరేటివ్ సిటీ ఐసీయూ, సో ఐ విల్ టేక్ కేర్ ఫర్ 5 days వరకు కంప్లీట్గా. పేషెంట్ మొత్తం మత్తు నుంచి బయటకు వచ్చేంత వరకు వెంటిలేటర్ పెట్టడము, సో అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో 7 days వరకు పేషెంట్ కంప్లీట్ కేర్ ఐసీయూలోనే ఉంటాడు. సో పేషెంట్కి ఏం ప్రాబ్లం, మ్యాక్సిమం కాంప్లికేషన్స్ ఏమైనా కూడా ఇమీడియట్గా మళ్ళీ సర్జరీ చేయడానికి మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నిజామాబాద్ మెడికవర్లో. సో అట్లా ఇప్పటివరకు 50 సర్జరీస్ వరకు ఆల్మోస్ట్ ఏం కాంప్లికేషన్స్ అవ్వలేదు. సో నో మోర్టాలిటీ ఇప్పటివరకు. సో అది ఏళ్ళ నుంచి మన హాస్పిటల్ ఉండిందండి. ఈ మధ్య ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఒక నెలలో 100 నుంచి 150 ప్రొసీజర్స్ వరకు చేస్తున్నామండి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ, ఈ ప్రొసీజర్స్ అన్నీ చేస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ. అండ్ కొన్ని కేసెస్ ఉంటాయండి దీంట్లో అయితే మేము యాంజియోప్లాస్టీ చేయలేము, అంటే స్టెంట్ వేసి రక్తనాళాన్ని తెరవలేము. అలాంటి కండిషన్స్ కాల్షియం ఎక్కువ ఉండడం కానీ, 3 హార్ట్లో 3 రక్తనాళాలు ఉంటాయండి. 3 రక్తనాళాలు బ్లాకేజెస్ ఉండి చాలా కాల్షియం ఉండి బ్రాంచింగ్ అంటే రక్తనాళం బ్రాంచ్ అయ్యే దగ్గర బ్లాకేజెస్ ఉండడం కానీ ఇలాంటి వాటిలో మేము స్టెంట్ వేయడంలో కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అలాంటప్పుడు మేము యూజువలీ బైపాస్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. అట్లాంటి కేసుల్లో ఎమర్జెన్సీగా సర్జరీ తీసుకొని బయటికి రావడం జరిగిందనమాట. అట్లాంటి కేసెస్ చేసాము. రాకపోలేదు, ఇవాళ రానంటున్నారు వాళ్ళు. సో అలా 3 రక్తనాళాలలో బ్లాకేజ్ ఉండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే స్టెంట్ వేయలేని వాళ్ళకి, అలా స్టెంట్ వేయడం కాంప్లెక్స్ అయిన వాళ్ళకి బైపాస్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ అ గుడ్ ఆప్షన్. సో అలాంటిది మనకి గత 6 నెలల నుంచి ఆల్మోస్ట్ 50 ప్రొసీజర్స్ అయ్యాయండి. మేజర్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు.
అండ్ వీఆర్ హ్యాపీ దట్ మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరైతే బైపాస్ సర్జరీ చేశారో వాళ్ళందరూ జనాలు హెల్దీగా. సో అదే మనం దగ్గర ఒక 5,000 మందికి యాంజియోగ్రామ్లు, 1000 మందికి స్టంట్లు, 50కి పైగా బైపాస్ సర్జరీలు చేశాము. మన దగ్గర ఉన్న హై ఎండ్ ఎక్విప్మెంట్తో, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఎలాంటి ఎక్విప్మెంట్ సర్వీసెస్ ఉన్నాయో మన నిజామాబాద్ ప్రజలకు కూడా మన మెడికవర్ హాస్పిటల్లో హై ఎండ్ ఎక్విప్మెంట్స్, క్యాత్ ల్యాబ్ కానీ, సిటీకి సంబంధించిన అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ హైదరాబాద్ లెవెల్లో మనము ఎక్విప్మెంట్స్ తెప్పించి ఇక్కడ ఉన్న ప్రజలకి ఆరోగ్యశ్రీలో కూడా ఏదైతే మనము హైదరాబాద్లో లక్షలు పెట్టుకునే సర్జరీస్ కూడా, ఆపరేషన్స్ కూడా మనము ఇక్కడ ఆరోగ్యశ్రీలో 50కి పైగా సర్జరీలు చేపిస్తున్నాము. అంటే ఇక్కడ ఒక ముగ్గురు కార్డియాలజిస్టులు, 2 ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, ఒకరు ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసే సిటీవీఎస్ సర్జన్స్ రౌండ్ ఓ క్లాక్ అవైలబిలిటీ ఉంటూ నిజామాబాద్ ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన హాస్పిటల్ నిజామాబాద్లో ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసే డాక్టర్లు, ఇంటర్వెన్షన్స్ అంటే స్టంట్ వేసే డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉన్న టీం వర్క్గా ఏకైక హాస్పిటల్ మన మెడికల్ హాస్పిటల్. మనకు అంటే ఎక్విప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సర్జరీ చేయడానికి అంటే ఎక్విప్మెంట్ అనేది ఐఎండి ఎక్విప్మెంట్ అనేది డాక్టర్లకు కానీ పేషెంట్లకు కానీ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అది మనం ఆ సౌకర్యాన్ని కల్పించగలుగుతున్నాము. ఇప్పటి వరకు మనకి అంటే ఇప్పుడు చేసిన సర్జరీలన్నీ కూడా సక్సెస్ రేట్గా మీతో పాటు పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. మెడికవర్ హాస్పిటల్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి హై ఎండ్ సర్జరీలు అన్నీ కూడా మేము చేసి నిజామాబాద్ ప్రజలకు నిజామాబాద్లో ఇలాంటి సర్వీసెస్ ఇస్తామని మీ మీడియా. మొప్పల్ మండల్, నా పేరు గురువయ్య. అంటే ఒక సత్యమైన మాట, హైదరాబాద్లో ఈ ఆటో గురించి హైదరాబాద్ పోతేనే బతుకుతారు అన్న అందరికీ తెలిసిన విషయం. అంటే నాకు ఇంతకుముందు కూడా ఒక 6-7 సంవత్సరాల కింద నేను అక్కడ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో సర్జరీ వేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చింది. వచ్చినాక ఇక్కడ నాకు డాక్టర్లు ఉన్నారు, ఇక్కడ ఆటో గురించి ఆపరేషన్ చేసేవారు అని తెలియదు. సార్ దగ్గరికి వచ్చిన సార్ ఫుల్ భరోసా ఇచ్చిండు, నేను బ్రతికిస్తా, ఆటో సర్జరీ నేను చేస్తా, నీకు బేఫికర్గా ఉండమన్నాడు. అయితే అదే రకంగా నమ్మి ఇక్కడ ఉన్నామంటే ఎంత ఆనందం. ఎంతోమంది డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లకు పోయినాక నిజంగా నేను ఒక నరకంలో పోయినట్టు కాదు, ఒక ఆపరేషన్ థియేటర్లో పోయినట్టు కాదు, ఒక స్వర్గం, ఒక ఆనందంగా నేనున్నా. నాకు ఏం జరిగిందో లేదు కానీ ఆనందంగా నాకు ఒక సంపూర్ణ ఆరోగ్యంతో నాకు సర్జరీ చేసి నన్ను పండబెట్టి నన్ను ఇంటికి పంపించిండ్రు. అంటే ఇంకా వీళ్ళు అభివృద్ధి చెంది ఇంకా ఎలా చేయాలన్న జ్ఞానం వీళ్ళకి దేవుడు ఆరోగ్యం గొప్పగా ఇవ్వాలని నేను రోజు వీళ్ళ డాక్టర్ల కోసం నేను ప్రార్థిస్తున్నాను. వీళ్ళు ఇంకా చల్లగా పడుతుండ్రు కాక. ఎన్ని రోజులైంది కాక నీకు ఆపరేషన్? ఎన్ని రోజులైంది? ఇప్పుడు ఆపరేషన్ అయ్యా 2 నెలలు వెళ్ళి ఇక 3 నెలలు నడుస్తున్నాయి అనుకో. అంటే 10 తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా హాస్పిటల్? ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు సర్జరీ చేసిన ఒక డాక్టర్లు ఏం చెప్పారు? ఎట్లా డాక్టర్లు చెప్పింది ఏంటంటే బీడీలు, సిగరెట్లు నువ్వు పట్టకు, నువ్వు ఒక 10 నుంచి 20 దాకా కూడా బతకవచ్చు, ఒక మాంసం అదే మటన్ తినకు, చికెన్ ఒక చెమడ లేనిది తిను అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిందే నేను పాటిస్తున్నా. మరి ఇక తినుడు కూడా మంచిగా తింటే నువ్వు బతుకుతావు అని, తినుడు కూడా మంచిగా తింటున్నా. మరి నాతోటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మరి అక్కడ హైదరాబాద్కి వెళ్ళి చేయించుకున్న వాళ్ళు ఇంకా 4-5 నెలలు అయింది, అతను ఇంకా సరిగా కోలుకోలే. మరి నన్ను ఎందుకో కానీ నన్ను కష్టపడి మంచిగా చేసాడు. కాబట్టి మన నిజామాబాద్ జిల్లా గ్రేట్. మన ఈ హాస్పిటల్లో మన నిజామాబాద్లో ఉండరు కాబట్టి ఇంత డాక్టర్లు అంటే వాళ్ళ చేతికి అందేదాకా మన ప్రాణం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బ్రతికిస్తారన్న నమ్మకం
కానీ రాంగ మధ్యలో పోతే ఎవరేం మీ చేయలేదు. వయసు ఎంత ఉంటుంది? వాళ్ళు కంపల్సరీ వాళ్ళ చేతికి అందిస్తే చాలు, మా ప్రాణానికి అపాయం. మీ వయసు ఎంత ఉంటుంది? ఆ? మీ వయసు ఎంత ఉంటుంది? 60-70 దాకా ఉంటుంది. ఏమైంది? ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే ఉన్నారు. 2 నెలలు ఆయనకాయ మంచిగానే ఉన్నారా అని తింటున్నారా అని తిరుగుతున్నా. మీకేమైంది? ఇదే ఆట ఆపరేషన్. నాకు ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు, మంచిగా ఉన్నా. ఇంకా అంత ఆడకట్ట అంతా తిరుగుతా, ఆడకట్ట అక్కలగా తిరుగుతా, అందరి దగ్గర కూర్చుంటా, ఇంట్లో కూర్చుంటా. నేను మంచిగానే ఉన్నారు, మంచిగా వేసిండు పాపం కాలు మొత్తం. నా పేరు రాజాగౌడ్. నాకు మొన్న సెప్టెంబర్ 21కి ఆపరేషన్ అయింది, సక్సెస్ఫుల్. ఇప్పటికైతే ఆరోగ్యంగానే ఉన్నాను. కాకపోతే నాకు దేవుడి దయ వల్ల ఈ దేవుళ్ళు డాక్టర్లు దేవుళ్ళ మాదిరిగా నాకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. మా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ తీసుకోకపోతే సాల్వ్ అనేది సక్సెస్ఫుల్ చేస్తా, మీరేం భయపడకుండా చేసేస్తాను, సక్సెస్ఫుల్ చేస్తాను.